దేవుడు అనబడిన వ్యక్తిని మనము దేవుడిగా భావించాలంటే ఆ దేవునికి కొన్ని లక్షణాలు ఉండాలి. అవి ఆయన స్వయంభవుడై ఉండాలి, అంటే తనకు తానుగా ఉన్నవాడు, తనకు తానుగా ఉనికిని కలిగినటువంటి వాడిని మనం దేవుడు అంటాం. ఆ లక్షణాలు యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. యేసు ప్రభువారి గురించి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, పితరులు వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో జన్మించును, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండెను అని మనకు అనిపిస్తూ ఉంటుంది. రెండవది, దేవునికి ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే ప్రకృతిని శాసించే లక్షణం దేవునికి ఉండాలి. ప్రకృతి మీద అధికారం ఉండాలి. ఆయన తుఫాను ఆపేశాడు, గాలిని గద్దించాడు. ఆయన 5 రొట్టెలను చిన్న చేపలను 5,000 మంది పంచిపెట్టాడు. నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు, నీటి మీద నడిచాడు. సో ఎన్నో కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు జరిగించారు. అందువల్ల యేసుని మనం దేవుడిగా మనం గమనించాలి. ఇటువంటి వీరశూర కార్యాలు ప్రవక్తలు చేయలేరు, రాజులు చేయలేరు, నాయకులు చేయలేరు, దీర్ఘదర్శులు చేయలేరు, బాబాలు చేయలేరు. ఇటువంటి వీరశూర కార్యాలు ప్రవక్తలు చేయలేరు, భగవాన్లుగా పిలబడుతున్నటువంటి వారు ఎవరూ చేయలేరు. అది యేసుకే సాధ్యమైంది. ఎందుకంటారు? ఆయన దేవుడు కనుక.